భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. రాత్రి అయిందంటే చాలు బస్తీల్లో దోమల బాధను తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ దోమల నివారణకు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటూ ఉండడంతో దోమల నివారణ సరిగా జరగడం లేదు. సర్కిల్ పరిధిలో 10 ఫాగింగ్ మిషన్లు ఉంటే అందులో 5 పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అంబర్పేట డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ యాదవ్ తన వంతుగా దోమల నివారణకు సొంత ఖర్చులతో సుమారు 35,000 ఖర్చుతో ఒక ఫాగింగ్ మిషన్ ను ఖరీదు చేశారు. ఆ మిషన్ ను అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరము అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మరి హైదరాబాదులో దోమల బెడద విపరీతంగా పెరిగింది. జిహెచ్ఎంసీ అఫీషియల్స్ సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ వారు తీసుకోకపోవడం, దానికి బదులుగా మా కార్యకర్తలు, మా సీనియర్ లీడర్సు, అందులో మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్నమైన దోమల బెడదను తీర్చడానికి స్వయంగా అతని సొంత నిధులతోటి మెషిన్ కొని, ఆ తర్వాత ఆటో కొని ఎవ్రీడే ప్రతి వీధికి, ప్రతి కాలనీకి ఫాగింగ్ చేసుకుంటూ దోమల బెడద తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త మెషిన్ కొనుక్కొని వచ్చి ఆ ఫాగింగ్ ఈ బాబునగర్లో మొదలుపెట్టినాము. ఇది అన్ని డివిజన్లలో కూడా తీసుకుపోవడానికి మేము నిర్ణయించుకొని ప్రతి ఒక్క లీడరు దీని విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు దోమల బెడద తగ్గాలని మేము ఆశిస్తున్నాం. బాగా పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు లేదు? నేను ఆ దోమల డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతోటి, అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడినా, వాళ్ళు మాకు సరిగ్గా హ్యూమన్ రిసోర్సెస్ లేవు, మెషిన్స్ లేవు, ఆ తర్వాత కెమికల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పనిచేయడం అనేది మానుకొని ఇళ్ళల్లో కూర్చొని జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అఫీషియల్సు దుర్గాప్రసాద్ అనే సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, అతనితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఒక 2-3 రోజులలో వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అన్ని డివిజన్లలో మేమే ఈ పని చేస్తాం. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే కార్పొరేటర్ నేను కూడా మధ్యలో చాలాసార్లు గొడవ చేసినా కూడా సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, తను రాలేకపోతున్నాడని చెప్పారు. సరే, సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, వేరే వాళ్ళని అరేంజ్ చేయండి అంటే మా దగ్గర సిబ్బంది లేదని చెప్తున్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి ఇలా తయారైంది. మళ్ళీ దీన్ని 3 కార్పొరేషన్లు చేశారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి కొత్తగా చెప్తున్నారు. ఇవన్నీ చూసి ఇవాళ మా ఎమ్మెల్యే కాళేరు వెంకటేశ్వర ఆదేశం మేరకు మా మల్లికార్జున్ గారు ఇవాళ సొంతంగా ఒక ఫాగింగ్ మిషన్ కొని మనం ఈ డివిజన్లో మనమే స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే అన్ని డివిజన్లో కూడా త్వరలో పటేల్ నగర్ డివిజను మరియు గోల్నాక డివిజను, బాగంపర్పేట డివిజన్లో స్టార్ట్ చేస్తాము. మేము సొంతంగా నిధులు పెట్టి ఫాగింగ్ మిషన్స్ కొని మనుషులను మేమే ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే వ్యవస్థ పనిచేస్తలేదు చెప్పడానికి. ఎందుకంటే ఇవాళ ఈ వ్యవస్థ ఎలా తయారైందో, ఇలా జిహెచ్ఎంసీ ఎలా తయారైందో, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలా తయారైందో, దీనికి ప్రజలే నిరసనగా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని కోరుతున్నాం. జై తెలంగాణ. అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలు దోమల బెడదతో గత 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికి గలీలకు పోయినా కూడా ఎమ్మెల్యే గారు పర్యటించినా, కార్పొరేటర్ గారు పర్యటించినా కూడా ప్రజలు ఒకటే మా దృష్టికి తీసుకొస్తున్నారు, మేము దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని. ఎప్పుడైతే అధికారులను సంప్రదిస్తే అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మిషన్ లేదని ఈ విధంగా రోజుకో సాకు చెప్తున్నారు తప్ప ఆ దోమలను నివారించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది, ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వం
పడుకున్నది రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను విస్మరిస్తే ఇలా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకు మా కార్పొరేటర్ గారి సహకారంతో మా సొంత నిధులతోని రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం మా కడుపులో పెట్టుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగియమని మా సొంత నిధులతో ఇలా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ అంబర్పేట డివిజన్లో మా సొంత నిధులతో ఫాగింగ్ మిషన్లు తీసుకొని దోమలు నివారించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా సక్సెస్ఫుల్గా అయితే దాదాపు అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక పెద్దన్న పాత్ర ఇలా కాలేరు వెంకటేష్ గారు మా ఎమ్మెల్యే గారు పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. నాయనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెవెల్లో రివ్యూ జరగాల. జిహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలి. వాళ్ళకు మిషన్లు కేటాయించి ఇక్కడైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి తప్ప చేయని పక్షంలో ఇలా ఫాగింగ్ మిషన్లతో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇట్లనే కొనసాగితే ఫాగింగ్ మిషన్లు ఇంకా పెంచుతాం, ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనియ్యం. లేదు ఫాగింగ్ పెంచినా కూడా ప్రభుత్వం ఇట్లనే ఉంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాం.